ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ జీసస్. మ్రాని కొమ్మల ఆదివారం లేకపోతే మట్ల ఆదివారం అని కూడా అంటారు. మ్రాని కొమ్మలు చేతబూని మరి ఘనంగా యేసు రాజుకు వాళ్ళు యెరూషలేముకు స్వాగతం పలికిన గొప్ప దినము. త్రియేక దేవుడు మహిమపరచబడిన దినము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్పగా కొనియాడబడిన ఈ యొక్క గొప్ప దినం. అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ యొక్క పురప్రవేశం, యెరూషలేం పురప్రవేశం చేశాడు కదా, ఈ మ్రాని కొమ్మల ఆదివారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యేసుక్రీస్తుకి హోసానా గీతాలు పాడడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆరంభమైందంటే ఒలీవల కొండ నుంచి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త నాలుగిట్లలో ఉంది. నాలుగిట్లలో ఒకటే మాట రాయబడింది, ఏంటంటే ఒలీవల కొండ కానించి స్టార్ట్ అయింది. ఒలీవల తోట వేరు, కొండ వేరు. ఆ కొండ పక్కనే తోట ఉంటుంది. ఒలీవల కొండ కానించి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ కొండ పక్కనే ఇంకేముందంటే బెతానియా గ్రామం ఉంది. అందుకే మనం బెతానియా స్కూల్ కానించి వచ్చాం కదా. బెతానియా గ్రామం ఉంది. బెతానియా గ్రామంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? మరియమ్మ, మార్తమ్మ, లాజరు. వాళ్ళ ఇంటికా నుంచి, అంటే ఆ గ్రామం నుంచి బయలుదేరాడనమాట. అక్కడ ఒలీవల కొండ ఉంది. ఒలీవల కొండ నుంచి ఇప్పుడు ప్రదక్షిణ ప్రారంభమైంది. అక్కడి నుంచి యెరూషలేము కొండ దగ్గరికి వచ్చాడు. యెరూషలేము కొండ నుంచి మళ్ళీ యెరూషలేము బయట కొండ మీద, కల్వరి కొండ మీద ఆయన సిలువలో మరణించాడు. 3 కొండలు అన్నమాట. సో ఇప్పుడు ఒలీవల కొండ నుంచి ప్రారంభమైంది. మరి ఎవరెవరు ఆయన స్తుతిస్తున్నారు? ఇప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు రాజాది రాజుగా పట్టాభిషేకం పొందబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు రాజాది రాజుగా పట్టాభిషేకం, యేసుక్రీస్తుకి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం ఎవరు చేశారు? పట్టాభిషేకం ప్రజలేమో హోసానా గీతాలు పాడారు. అపోస్తులు, శిష్యులు, మరి చిన్నపిల్లల పండగ కూడా ఇది. మరి అక్కడ జనసమూహము వెనక నుంచి వచ్చారు, ముందు నుంచి వచ్చారు, ఇటు నుంచి జాయిన్ అయ్యారు. ఆ యెరూషలేము పాస్కా పండగకి వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఎవరైతే ఆయనను విశ్వసించారో మొత్తం జాయిన్ అయ్యి, మళ్ళీ కొంతమంది చూడడానికి కూడా, తమాషా చూడడానికి కూడా వచ్చి ఉంటారు. ఏదైనప్పటికీ చాలామంది జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఆయన స్తుతిస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఇక పట్టాభిషేకం జరగబోతుంది. పట్టాభిషేకం, రాజుగా పట్టాభిషేకం జరగబోతుంది. అయితే ఇక్కడ త్రియేక దేవుడు మహిమపరచబడుతున్నాడు. త్రియేక దేవుడు యేసుక్రీస్తుకి, త్రియేక దేవుళ్ళలో తండ్రి పరిశుద్ధాత్మలు యేసుక్రీస్తుకి పట్టాభిషేకము వాళ్ళు చేస్తున్నారు. తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు ఆయనకు పట్టాభిషేకం చేస్తున్నారు రాజుగా. అయితే ఇక్కడ తండ్రి అదృశ్యుడిగా కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ఏమో గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. మళ్ళీ తండ్రి ఏమో అక్కడే ప్రజల మధ్యనే అదృశ్యుడిగా. ఎందుకంటే అదృశ్యుడు, అనంతుడు, అద్వితీయ దేవుడు, అదృశ్యుడిగా ఉన్నాడు తండ్రి, ఆత్మస్వరూపి కనుక. మళ్ళీ యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద మనిషి అవతారంలో కూర్చున్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ప్రజల్లో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రజల నోటి నుండి స్తుతులను వెలువరింపజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రజల్లో అంటే చిన్నపిల్లల్లో ప్రవేశించి యేసురాజుకి జై అనిపిస్తున్నాడు. ఇప్పుడు మీలో పవిత్రాత్మ మీలో పనిచేస్తే ఒకసారి చెప్పండి, యేసు ప్రభుకి జై అని. మీరు కాదు, చిన్నపిల్లల పండగ కదా, యేసు ప్రభుకి జై అనండి. ఎవరెవరు యేసు ప్రభుకి జై అంటున్నారు? మీలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు అనమాట. అర్థమైందా? వాక్యం చూసుకుందాము. లేఖనం ఉంది, మీకోసం ఒక లేఖనం ఉంది. చిన్నపిల్లలకు ఒక లేఖనం ఉందా? అబ్బో ఎస్. కీర్తన 8:2 చదవండి. కీర్తన 8:2. కీర్తన 8:2. సంటి బిడ్డలు పసికందులు నిన్ను స్తుతించునట్లు చేసితివి, విరోధులను ఎదిరించుటకు నీవొక రక్షణ దుర్గమును నిర్మించితివి. చిన్నపిల్లల చుట్టూ దేవుడు ఒక రక్షణ దుర్గాన్ని పెట్టాడు. చిన్నపిల్లల చుట్టూ దేవదూతల శిబిరాన్ని, గార్డియన్ ఏంజల్స్ని దేవుడు పెట్టాడు. మళ్ళీ వాళ్ళకు ఒక రక్షణ దుర్గమును పరలోకంలో ఆల్రెడీ నిర్మించేశాడు. చిన్నపిల్లలు, ఎందుకంటే చిన్నపిల్లలు నా యొద్దకు రానిండు అట్టివారిదే రక్షణ దుర్గము. చిన్నపిల్లలు నా యొద్దకు రానిండు అట్టివారిదే పరలోక రాజ్యము. వాళ్ళకు ఒక రక్షణ దుర్గమును నిర్మించితివి. చంటి బిడ్డలు పసికందులు నిన్ను స్తుతించినట్లు చేసితివి. చిన్నపిల్లలు మామూలుగా ఏం మాట్లాడతారు? చిన్న చిన్న మాటలు కదా. తాత, అత్త,
ఇలాంటి చిన్న చిన్నవి. ఇంకొంచెం పెద్దగయ్యాక ఇంకా పెద్ద పెద్ద మాటలు. కాబట్టి చిన్నపిల్లల నోట్ల దేవుని స్తుతులను వెలువరించింది. చిన్నపిల్లలకి దేవుని స్తుతిస్తున్నారు, అపోస్తులు స్తుతిస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నారు. ఈ చిన్నపిల్లల్ని నోరు ముయ్యమని చెప్పండి, వీళ్ళకి కుళ్ళు పుట్టింది. ఎవరికి? అసూయ పుట్టింది. ఎవరికి? ప్రధాన అర్చకులకి, పరిచయులకి అసూయ పుట్టేసి ఆ పిల్లల్ని నోరు ముయ్యమని చెప్పండి, గొడవ చేస్తున్నారు. వాళ్ళు చేసేది గొడవనా? కాదు. ఏమని చెప్తున్నారు? హోసాన్నా, దావీదు రాజుకు హోసాన్నా. చెప్పండి, దావీదు సుతునకు హోసాన్నా. యేసురాజుకి జై, యేసురాజుకి జై, జై బోలో యేసురాజుకే, ఈశు మసీకా జై బోలో. అదే అన్నమాట. పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ప్రవేశించి హోసానా స్తుతి గీతాలు పాడుతున్నారు. దావీదు తనయా హోసానా, యూదుల రాజా యేసన్నా, హోసానా యేసన్నా, హేసన్నా, అయ్య దావీదు తనయ హోసానా, హోసానా యూదుల రాజా యేసన్నా. కరుణారసమయనీ నయనాలు, సమతా మమతల సంకేతాలు, కంచర వాహనమీ పయనాలు. హోసానా, హోసానా, కంచర వాహనమీ పయనాలు, కరుణానిధికి శుభోదకాలు. దావీదు తనయ యూదుల రాజా, పెద్దగా, దావీదు తనయ. మీరు పాడకపోతే ఎవరు పాడతారు? గిరులు రాళ్ళు సైతం దేవుని స్తుతించు. గిరులు, గిరులు అంటే గుట్టలు, యాదగిరి గుట్ట. గిరులు, తరులు, సాగరులు. గిరులు కొమ్మలు, మాని కొమ్మలు దేవుని స్తుతిస్తాయి, గుట్టలు దేవుని స్తుతిస్తాయి, రాళ్ళు సైతము దేవుని స్తుతిస్తాయి. మరి వింజామరలు దేవుని స్తుతిస్తాయి, పూల తోటలు దేవుని స్తుతిస్తాయి. 19వ కీర్తన 1వ వచనం, ఆకాశము మీ మహిమను చాడుచున్నది, అంతరిక్షము మీ గొప్పతనము వెల్లడి చేయుచున్నది. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమును భూలోకమును ఆయన మహిమతో నిన్ను. అంటే నక్షత్రములు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహములు, సౌర కుటుంబము, రాళ్ళు, గిరులు, కొమ్మలు, చెట్లు, అడవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద ప్రాకెడు ప్రాణులు, అడవి జంతువులు, వన్య మృగములు, నక్షత్రం మిలమిల మెరిసే తారకులు దేవుని స్తుతిస్తున్నాయి. చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తున్నారు, అపోస్తులు దేవుని స్తుతిస్తున్నారు, పరలోక మంది పెద్దలు దేవుని స్తుతిస్తున్నారు. అబ్బా, ఎంతమంది, ఎంత గొప్ప వేడుక ఇది! యేసుక్రీస్తుకి గొప్ప వేడుక జరుగుతుంది. గొప్ప ఆ రాజాదిరాజుకు ఒక పట్టాభిషేకము జరుగుతున్నది. అయితే పట్టాభిషేకము జరగబోయే రాజు దేని మీద వస్తున్నాడు? గాడిద పిల్ల మీద. ప్రవచనం నెరవేరింది. జకరియా గ్రంథం చదవండి, 9వ అధ్యాయం 9-10 వచనాలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనాలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9-10 వచనాలు. సియోను కుమారి, సెయింట్ జోసెఫ్ విచారణ కుమారి సంతసించుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. ఇదిగో, ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు, విజయము చేయుచు వినయాత్ముడై గాడిద పిల్లపై వచ్చుచున్నాడు. లేఖనం, ఈయన రాకముందే, యేసుక్రీస్తు లోకానికి రాకముందే ఆయన గాడిద పిల్ల మీద విజయధ్వానంతో వస్తాడు అని జకరియా 9:9లో ఆల్రెడీ రాసేశారు. అది లేఖనం. ఆ ప్రవచనం చెప్పబడ్డది. ఆ ప్రవచనం నెరవేరునట్లుగా ఈరోజు అదే జరిగింది. గాడిద పిల్లల మీద యేసు ప్రభు వస్తున్నాడు. ఎందుకు గాడిద పిల్ల మీద? ఆయన రాజాది రాజు కదా. ఆయన గాడిద పిల్ల మీద ఎందుకు రావాలి? యూదులైతే గాడిద పిల్లనైతే అసహించుకుంటారు, యెరూషలేములోనికి రానియరు. ఒకవేళ ఈ గాడిద పిల్ల యెరూషలేమునికి వచ్చినా, దాన్ని తోలుకొని వచ్చిన వాడిని, గాడిద పిల్లని, దాని మీద వచ్చిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఎందుకు గాడిద పిల్ల మీద వస్తున్నాడు? ఆయన ఏనుగు మీద రావచ్చు కదా, సింహం మీద రావచ్చు కదా, పులి మీద రావచ్చు కదా, ఒంటె మీద రావచ్చు కదా.
ఎందుకు గాడిద పిల్ల మీద వస్తున్నాడు? ఒకటి, లేఖనము నెరవేరడానికి. రెండవది, గాడిద అనేది శాంతికి చిహ్నము. ప్రైజ్ ద లార్డ్. గాడిద దేనికి చిహ్నము? అక్కడ 10వ వచనం ఏమనుంది? ప్రవచనము, నీ రాజు గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు, ఆయన జాతుల నడుమ శాంతిని నెలకొల్పుటకు వచ్చుచున్నాడు. అంటే శాంతి సందేశాన్ని ఇచ్చి శాంతిని స్థాపించడానికి గుర్రం మీద రావట్లేదు, గాడిద మీద. శాంతికి చిహ్నం అన్నమాట. యుద్ధం చేయడానికి రావట్లేడు, కానీ శాంతికి చిహ్నము గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. అది దానికి అర్థం. మళ్ళీ గుర్రం మీద కూడా వస్తాడు. ఎప్పుడు? ముందు ఒక యుద్ధం చేసేది ఉంది ఇక్కడ. ఆ యెరూషలేము పక్కన ఇప్పుడు ఒలీవల కొండ కానించి స్టార్ట్ అయ్యాడు. తర్వాత యెరూషలేము కొండ కాడకు వచ్చాడు. యెరూషలేము బయట కల్వరి కొండ మీద ఆయన ఒక యుద్ధం చేయబోయేది ఉంది. దేంతోని? పాపముతోని యుద్ధం చేయాలి, సైతాన్తోని యుద్ధం చేయాలి, మరణంతోని యుద్ధం చేయాలి. ఈ 3 యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధం చేసిన తర్వాత రెండవ రాకల్లో గుర్రం మీద వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈలోగా ఆ గుర్రం మీద ఎలా వస్తాడు, రెండవ రాకల్లో ఎలా వస్తాడు, ఎలా గుర్రం మీద వచ్చి తన రాజ్య పరిపాలన చేస్తాడో మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఒక రాజుగా ఆయనకి పట్టాభిషేకం ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుంది. అక్కడికి వెళ్ళగానే ఏం జరిగిందంటే, యెరూషలేంకి వెళ్ళగానే దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ప్రసంగం చేశాడు యేసుప్రభు. ఇప్పుడు నేను ప్రసంగం చెప్తున్నాను కదా, మీరందరూ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రసంగం చెప్తున్నా కదా. యేసుక్రీస్తు కూడా ఒకటి ప్రసంగం చేశాడు. రెండవది, అక్కడ గుడ్డి వారికి చూపును, మూగవారికి మాటను, కొంతమంది అస్వస్థతో ఉన్న వాళ్ళందరికీ స్వస్థతనిచ్చాడు. 2. ఇక మూడవది ఏంటంటే, ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ దీవించాడు యేసుక్రీస్తు. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ప్రసంగం చెప్పాడు, స్వస్థతలు ఇచ్చాడు, దీవించాడు. మళ్ళీ ఆ దేవాలయాన్ని ఏం చేశాడు? శుద్ధీకరించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దేవాలయాన్ని అక్కడికి వెళ్ళేసరికి వ్యాపార స్థలంగా చేస్తున్నారు. బేరగాండ్లని కొరడా బేని యేసుప్రభు ఏం చేశాడు? అందరినీ అదిలించేశాడు, బయటికి పంపించేశాడు. నా తండ్రి గృహము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును, దీన్ని వ్యాపార స్థలంగా చేయొద్దు. మీకు మార్కెట్లు కావాలంటే, షాప్స్ కావాలంటే బయట ఉన్నాయి బాబు, ఇక్కడ పెట్టుకోవద్దు. దేవుని యొక్క ఆలయాన్ని మీరు వ్యాపార స్థలంగా చేయొద్దని దేవాలయ శుద్ధీకరణ కూడా చేస్తున్నాడు. చూడండి ఎన్ని జరుగుతున్నాయో. రాజుగా ప్రదక్షిణ జరిగింది, గుర్రం మీద ఆయన వస్తున్నాడు శాంతిని స్థాపించడానికి. 2. మూడవది, ఆ చిన్నపిల్లలు పెద్దలందరూ కలిసి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వాళ్ళు స్తుతిస్తున్నారు. 4వది, తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని రాజాది రాజుగా పట్టాభిషేకము చేస్తున్నారు. 5వది. 6వది, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు. 7వది, అక్కడ ప్రసంగం చెప్తున్నాడు. 8వది, ఆ దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి చూడండి. ఈరోజు మ్రానికొమ్మల ఆదివారం రోజున ఇన్ని జరిగాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ పోయిన తర్వాత ఇక యేసుక్రీస్తు ఇక రెండవ రాకళ్ళు, అంటే యుద్ధము దేని మీద చేస్తాడంటే శిలువ మీద యుద్ధం చేయబోతున్నాడు. ఆ యుద్ధం చేసిన తర్వాత పరలోకానికి ఎక్కి తండ్రి కురిపార్చిన రాజాది రాజుగా, సర్వలోక న్యాయాధిపతిగా రాజాది రాజుగా అభిషేకించబడతాడు. ఇక్కడ పరలోకంలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తున్నారండి. పరలోకానికి వెళ్ళి నాకు ఒకసారి చూద్దాం వాక్యము. పరలోకానికి వెళ్ళినాక కూడా ఇక్కడ వీళ్ళందరూ స్తుతించారు కదా యెరూషలేములో. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళినాక వాళ్ళు కూడా అక్కడ కూడా మ్రానికొమ్మలు జరుగుతున్నాయి. మ్రానికొమ్మల పండుగ జరుగుతుంది పరలోకంలో. చూద్దాం, మ్రానికొమ్మల పండుగ పరలోకంలో కూడా జరుగుతుంది. దర్శన గ్రంథం 7వ అధ్యాయం తీయండి. దర్శన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి. తదనంతరం నేను అటు చూడగా అచట ఒక గొప్ప జన సమూహము ఉండేను. అప్పుడు యెరూషలేముకి దేవాలయానికి పాస్కా పండగకు వచ్చిన చాలామంది, మరి చిన్నపిల్లలు, మరి అపోస్తులు, శిష్యులు, అటు ఇటు అన్ని వైపుల నుంచి వచ్చిన వాళ్ళందరూ పెద్ద జనసమూహము ఆ యెరూషలేములో మ్రానికొమ్మల పండుగ వాళ్ళు చేశారు. ఇప్పుడు గొప్ప జనసమూహం పరలోకంలో దర్శనంలో కనపడుతుంది. అక్కడ కూడా మ్రానికొమ్మల ఆదివారం జరుగుతుంది చూడండి. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, అన్ని తెగల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గముల వారు ఉన్నారు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉండిరి. వారు సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచి తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. అది ఇప్పుడు పరలోకంలో కూడా నూతన యెరూషలేం పట్టణంలో, ఈ యెరూషలేమే కాదు,
పరలోకంలో నూతన యెరూషలేము పట్టణంలో కూడా మరొక మ్రాని కొమ్మల పండుగ జరుగుతుంది. తెల్లని వస్త్రాలు ధరించిన ప్రతి జనములోని ప్రజలు ఏం చేస్తున్నారు? దేవదూతల వాళ్ళు సింహాన్ చుట్టూ, పెద్దలు చుట్టూను 4 జీవులను చుట్టుముట్టి ఉండిరి. అంతటా వారు ఆ సింహాసనం ఎదురుగా సాష్టాంగపడి ఆమేనని పలికిరి. మన దేవునకు స్తుతి, వైభవము, జ్ఞానము, కృతజ్ఞత, గౌరవము, ప్రాభవము, శక్తి కలుగునుగాక ఆమేన్ అని వారు పలుకుచూ దేవుణ్ణి ఆరాధించిరి. తెల్లని వస్త్రాలు ధరించి చేతుల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు కూడా హోసానా నా ప్రాణమా హోసానా నా స్నేహమా. అక్కడ కూడా మ్రాని కొమ్మల పండుగ జరగబోతోంది. ఇంకా జరగలేదు, జరగబోతుంది. దానికి ముందు రెండవ రాకలో ఆయన మేఘారూరుడై దేవదూతల సమేతముగా ఆయన ఈ భూలోకానికి దిగొస్తాడు. ఎక్కడికి వస్తాడు ఆయన? అదే యెరూషలేము ఆ కొండ మీదకి వస్తాడు. ఏ కొండ మీదకి? ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఎప్పుడది? రెండవ రాకలో ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఇప్పుడైతే ఆయనకి రాజుగా పట్టాభిషేకం జరిగింది. కేవలము పట్టాభిషేకం మాత్రమే జరిగింది. పరిపాలన స్టార్ట్ చేయలేదు. పరిపాలన స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు, కానీ పరిపాలన ఇంకా కొనసాగలేదు. పట్టాభిషేకం మాత్రమే జరిగింది ఇప్పుడు. కానీ రెండవ రాకలో ఆయన వచ్చినప్పుడు అదే ఒలీవల కొండ మీదకి దిగొస్తాడు. వాక్యం చూసుకుందాము. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆ దినమున అతడు యెరూషలేమునకు తూర్పు ప్రక్కన ఏ కొండ మీద? ఇప్పుడు మ్రాని కొమ్మల ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అదే ఒలీవల కొండ మీద. ఇప్పుడు రెండవ రాకలో ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆ యెరూషలేము మధ్యలోకే దిగొస్తాడు, ఒలీవల కొండ మీదకి దిగొస్తాడు. అప్పుడు ఏం జరిగిద్ది? చదవండి. అప్పుడు ఒలీవల కొండ తూర్పు నుండి పడమర వరకు 2 ముక్కలుగా చీలిపోతుంది. ఆయన వచ్చి అక్కడ ఆయన సింహాసనాన్ని స్థాపిస్తాడు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన జరిగిద్ది. అప్పుడు ఒక యుద్ధం జరిగిద్ది. ఆయన ఎలా వస్తాడు? ఒక తెల్లని గుర్రం మీద వస్తాడు. ఇప్పుడు గాడిద మీద వచ్చాడు కదా, గుర్రం మీద వస్తాడు. చూడండి 19వ అధ్యాయం దర్శన గ్రంథం 11వ వచనం నుండి ఇంకా చదవండి. అది వాక్యం చూసుకుందాం. అది ఆయననా కాదా? ఇప్పుడు ఇది ధ్యానించుకుందాం. మనం దర్శన గ్రంథం క్రిస్మస్కి ముందు మనం ధ్యానించాము. ఇదే నేపథ్యంలో ఇప్పుడు దర్శన గ్రంథం ఒకసారి చూద్దాము. 19వ అధ్యాయం 11వ వచనం నుండి. తెల్ల గుర్రము కనపడ్డది. ఆ గుర్రం మీద ఉన్నటువంటి అశ్వికుడు, గుర్రం మీద ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు, ఆ గుర్రం మీద ఉన్న అతడు విశ్వాసపాత్రుడు, సత్యవంతుడు. ఈ లక్షణాలను బట్టి ఆయన ఎవరో మనం గుర్తుపట్టుదాము. ఆయన విశ్వాసపాత్రుడు, సత్యవంతుడు అని పిలువబడును. ఆయన యుద్ధములందు న్యాయంగా పోరాడతాడు. సిలువలో సైతాన్తోని, పాపంతోని, మృత్యుతోని పోరాడాడు. ఆ తర్వాత 12వ వచనము దర్శన గ్రంథము ఆల్రెడీ 1వ అధ్యాయంలో నవవర్ణన, పునరుత్థాన క్రీస్తు నవవర్ణనలో ఆయన కళ్ళు అగ్ని గోణముల వలె మండుచుండెను. తర్వాత ఏరుగారు రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉన్న, అంటే రక్తవర్ణపు రక్షణ వస్త్రము. ఆయనకి ఏం పేరనుంది? దేవుని వాక్కు. ఇప్పుడు చెప్పండి, దీనికి ఒక సందర్భం చెప్పండి, వాక్యం చెప్పండి. ఆయనకి దేవుని వాక్కు అనే నామము లిఖింపబడ్డది. ఆయన విశ్వాసపాత్రుడు మరియు ఆయన సత్యవంతుడు, అంటే సత్యము ఆయననే, విశ్వాసపాత్రుడు ఆయననే. ఆయనకు మరొక పేరుంది, రక్తవర్ణపు రక్షణ వస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. 3వది 4వది ఏంటంటే దేవుని వాక్కు అనే పేరు ఆయనకు ఉంది. దేవుని వాక్కు అంటే ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనము దైవ సైన్యములను ఆయన అనుసరిస్తారు. అందుకే వేవేల దూతలతో
వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన, వేల దూతలతో బూరధ్వనులతో సైన్యములకు అధిపతి అయిన ఆయన ఈ తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. గుర్తుపట్టాలి ఆయన ఎవరో. 16వ వచనం ఏమనంది? రాజులకు రాజు అని ఆయనకు పేరిడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ లక్షణాలు ఎవరిలో ఉంటాయి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎవరు? దేవుని వాక్కు ఎవరు? దేవరాజ్య సేనలతో అంటే దేవదూతలతో, వేల దూతలతో, బూరధ్వనులతో దిగి వచ్చేవాడు ఎవరు? సత్యవంతుడు ఎవరు? విశ్వాసపాత్రుడు ఎవరు? అగ్ని జ్వాలల వలె కన్నులు మండేవాడు ఎవడు? ఆ రక్తవర్ణపు రక్షణ వస్త్రం కట్టబెట్టబడ్డది ఎవరికి? ఇవన్నీ లక్షణాలు ఒక దగ్గర చేస్తే ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు అంటే తెల్లని గుర్రం మీద, ఇప్పుడు గాడిద పిల్ల మీద వచ్చాడు కానీ అప్పుడు మాత్రం తెల్లని గుర్రం మీద ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ యుద్ధం చేయడానికి ఎక్కడికి దిగొచ్చాడు? వేల దూతలతో బూరధ్వనులతో ఎక్కడ దిగొచ్చాడు? ఒలీవల కొండ మీదకి అక్కడికే వస్తాడు. వచ్చేసి అప్పుడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం పేరే హర్మెగిద్దోన్ యుద్ధం. చెప్పండి, హర్మెగిద్దోన్ యుద్ధం. ఆ తర్వాత గోగు మగోను యుద్ధం ఉంటుంది. కానీ అంతకుముందు హర్మెగిద్దోను యుద్ధం ఎవరితో చేస్తారు? ఆ ఆది సర్పం ఉందే, ఆది సర్పంతోని సముద్రంలోంచి వచ్చిందే ఒక మృగము, అంత్యక్రీస్తు అంటే యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు. అతనితోని మళ్ళీ భూమి నుంచి ఇంకొక మృగం వచ్చిందే, అతడు అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, సాతాను, ఆది సర్పము. ఈ మూడిటితో అంటే దుష్టత్రయముతోని ఆయన యుద్ధము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం చేసేసి వాటిని బంధించేస్తాడు. బంధించేసి శృంఖలతో బంధించి 1000 సంవత్సరాలు పాతాళంలో పెట్టేస్తాడు. ఈ 1000 సంవత్సరములు యేసుక్రీస్తు ఈ భూమండలం మీద యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తాడు. ఇప్పుడేం జరుగుతుంది? అభిషేకం మాత్రమే జరుగుతుంది, పట్టాభిషేకం మాత్రమే త్రియేక దేవుడు ఆయనకి చేస్తున్నాడు. తండ్రి పరిశుద్ధాత్ముడు ఆయనకు పట్టాభిషేకం చేశాడు యెరూషలేములో. ఈ రాణికొమ్మల ఆదివారం రోజున గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు వాళ్ళు స్తుతించారు. పరలోకంలో కూడా మళ్ళీ పట్టాభిషేకం జరుగుద్ది. అక్కడ కూడా ప్రతి జనములోని ప్రజలు ఆయనను మట్టలు పట్టుకొని, ఖర్జూరపు గెలలు పట్టుకొని అక్కడ స్తుతిస్తున్నారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చి ఈ దుష్టత్రయాన్ని వాటిని బంధించేస్తాడు. అంతం కాదు, బంధించేస్తాడు. బంధించేసి పాతాళంలో పెట్టేస్తాడు. 1000 సంవత్సరాలు ఇక సైతాను వచ్చి మోసగించడము ఇక స్టాప్ అయిపోద్ది. ఈ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ లోకంలో పరిపాలన చేస్తాడు. 20వ అధ్యాయము 2వ వచనం చదవండి. దర్శన గ్రంథము. వెయ్యి సంవత్సరాలు బంధించాడు. ఎక్కడ? పాతాళంలో బంధించేస్తాడు. ఆ దేవదూత సైతానును అగాధంలోనికి త్రోసి 1000 సంవత్సరముల పాటు మానవ జాతిని ఆ సాతాను మోసగించకుండా ఆ అగాధమునకు తాళము పెట్టి ముద్ర వేసెను. అగాధమునకు ఏం చేశారు? తాళము పెట్టి ముద్ర వేసేశారు. 1000 సంవత్సరాలు డోంట్ కమ్ అవుట్ అంటే ఏదో కొమ్ములు పెట్టుకొని అట్లా వస్తుందని కాదు. ఇంకప్పుడు ఈ మనుషులు ఇక పాపం చేయరు. ఇప్పుడు యేసుక్రీస్తు పాలన మొదలైద్ది. సైతాన్ వచ్చిందనుకో, అలౌ చేశారనుకో, అది ఎంటర్ అయ్యి మళ్ళీ చెడు ఆలోచనలు కల్పించేస్తుంది, హృదయంలో చెడు కోరికలు కల్పించేసి చెడ్డ పనికి పురుగొల్పుతుంది, మోసగిస్తుంది, జనాల్ని అబద్ధ బోధలు చేస్తుంది. అందుకే బంధించేశాడు. బంధించేసి అక్కడ పెట్టేశాడు 1000 సంవత్సరాలు. ఇప్పుడు యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలన. ఒకప్పుడు గాడిద పిల్ల మీద వచ్చినప్పుడు ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు గుర్రం మీద వస్తున్నాడు ఆయన. ఇప్పుడు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. పట్టాభిషేకం అయిపోయింది. ఇక రెండవ రాకడలో పరిపాలన చేయడానికి ఆయన వస్తాడు. అదనమాట. ఇప్పుడు అందుకే యెరూషలేములో మట్టల ఆదివారం ఏం జరిగింది? ఆయన స్తుతించుకుంటూ యెరూషలేములో ప్రవేశించిన పట్టాభిషేకం జరిగింది అంతే. కానీ తర్వాత పరిపాలన ఇంకా కొనసాగుతుంది 1000 సంవత్సరముల వరకు. అదనమాట. రెండవ రాకడలో తప్పకుండా వస్తాడు. అప్పుడు సాతాను బంధించబడిద్ది. 1000 దూతలతో బూరధ్వనులతో ఆయన వస్తాడు. అప్పుడు తుది తీర్పు అనేది జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు మనము దేవుని ఎల్లప్పుడూ నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను అని రాజా 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 రాజాది రాజు నీవని ఎల్లప్పుడు మనం ఇక స్తుతిస్తూనే ఉండాలి. అదే సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకున్న ఈ జీవితం అంటే యేసుక్రీస్తు 1000 ఏళ్ల రాకముందు
ఇంకా జరగలేదు కదా రెండవ రాకడ. ఆ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు, 1000 ఏండ్ల పరిపాలనలో ఆ తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు మన జీవితాలు సుఖంగా ఉంటాయి. కానీ అంతకుముందు ఇప్పుడు శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, ఇరుకు మార్గం ఉంటుంది. నన్ను అనుసరింపగొడువాడు తన సిలువను ఎత్తుకొని వచ్చేది ఉంటుంది. అంటే మన జీవితము, క్రైస్తవ జీవితం ఎలాంటిది? శ్రమలతో కూడిందని దానికి సూచనగా ఇదన్నమాట. ఏందది? ముళ్ళు పూలు. మన లైఫ్ ఏంది? ముళ్ళు పూలు. ఇప్పుడు యేసుక్రీస్తు పట్టాభిషేకం జరిగింది, ఆ తర్వాత ఏం చేయాలి? పరలోకానికి వెంటనే వెళ్ళిపోతాడా? వచ్చింది దేనికి? శ్రమల గుండా ప్రయాణం చేయాలి. శ్రమల గుండా ప్రయాణం చేయాలి. ఇక అంటే దుఃఖదేవరాశ్యం ఉందిగా. మొదటిది ఏంది? యేసు ప్రభువును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించడం గాక. రెండవది మొదటిది ఏంది? ఒలీవల ఆయన ఇది గెస్తమని తోటలో మనోవేదన పొందుట. రెండవది రాతి స్తంభము కట్టి కొట్టుట. మూడవది ముళ్ళ కిరీటము పెట్టుట. నాలుగవది సిలువను మోయట. తర్వాత ఐదవది సిలువలో కొట్టి చంపబట్ట. ఇది శ్రమలు. శ్రమల గుండా ఆయన ప్రయాణం చేయబోతున్నాడు. రాజాదిరాజుగా పట్టాభిషేకము పరలోకంలో జరగాలి. అక్కడ వాళ్ళు కూడా ఖర్జూరం మట్టలు బట్టి స్తుతించాలంటే రెండవ రాకలో ఆయన వచ్చి మరి 1000 ఏండ్ల పరిపాలన చేసి రాజాదిరాజుగా మళ్ళీ స్తుతింపబడాలంటే తప్పకుండా ఆయన శ్రమల గుండా ప్రయాణం చేయాలంటే, మహిమలోకి ప్రవేశించాలంటే శ్రమల గుండా ప్రయాణం చేయాలి. ఇప్పుడు చెప్పండి ఈ మాట. మహిమలోకి ప్రవేశించాలంటే శ్రమల గుండా ప్రయాణం చేయాలి. శ్రమలు లేనిదే మహిమ లేదు. ముళ్ళ కిరీటం లేనిదే బంగారు కిరీటం లేదు. మన జీవితము పూల పాన్పు కాదు. మన జీవితంలో ఇరుకు మార్గాలుంటాయి, కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, బాధలుంటాయి, రోగాలుంటాయి, హింసలుంటాయి, శ్రమలుంటాయి. ఎవరి సిలువ ఎత్తుకొని వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తే ఆయన మహిమలో కూడా పాల్గొంటాము. చూడండి పేతురు గారు ఏమంటున్నారు చూడండి. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము. తోటి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మొనర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అవుతాను. క్రీస్తు శ్రమల్లో సాక్షిగా జీవిస్తే మహిమలో కూడా మనం ప్రవేశిస్తాం. కాబట్టి శ్రమల ద్వారానే మహిమలోకి. ఇది ఎలాగంటే, ఇప్పుడు ఏడ్చుచు విత్తనాలు చల్లేవారు రేపు ఏం చేస్తారు? సంతోషముతో పంటను కోసుకుంటారు. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. 10th క్లాస్ స్టూడెంట్స్ 1 2 3 4 5 6 ఉన్నారు. 7 8 9 9 మంది ఉన్నారు 10th క్లాస్ స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ళు కష్టపడి చదువుకుంటేనే రేపు డిస్టింక్షన్ లేకపోతే మంచి ప్రోగ్రెస్ కార్డు ఫలితాలతోని వస్తాయి. ఇప్పుడు కష్టపడితేనే ఫలము లభిస్తుంది. ఇప్పుడు శ్రమల్లో పాల్గొంటేనే మహిమలో ప్రవేశిస్తాము. ఇప్పుడు గాడిద పిల్ల మీద వస్తేనే రేపు గుర్రం మీద వస్తాడు. ఇప్పుడు అభిషేకం జరిగితే రేపు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు శ్రమలుంటే తర్వాత మహిమలో మనం ప్రవేశిస్తాం. అందుకే మీరు నోటీస్ బోర్డులో చూడొచ్చు, మనం క్రీస్తు శ్రమల్లో పాల్గొంటే ఆయన మహిమలో కూడా పాల్గొంటాం ఒకరోజు. ఇది గుర్తుపెట్టాలి. అందుకే ఉన్న శ్రమలకి భయపడొద్దు. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే, క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భావించాలిలే. ఒక శ్రమ ఏంది వస్తుంది? ఏయ్ జై ఇదను, మా దేవుణ్ణి జై అను అంటే మీరేం చేయాలి? వాళ్ళ దేవునికి జై అంటే వీపు విమానం మోత మోగదు. లేదు ఆయనకు జై అనను, హోసన్న దావీదు సుతునకు, హోసన్న యేసు రాజుకి జై అంటే దెబ్బలు పడతాయి. అప్పుడు ఏం చేయాలి? ఆ జై అంటావా లేకపోతే దెబ్బలు పడే జై అంటావా? దెబ్బలు పడే జయనా? ఇప్పుడు శ్రమలు అనుభవించాలి.
కష్టపడితేనే కదా అప్పుడు మహిమలో ప్రవేశిస్తాము. యేసుక్రీస్తు రాజుకు మాత్రమే జయాన్ని పలకాలి. అర్థమైందా? ఎవరు కొడుతున్నా, హింసిస్తున్నా, బాధ పెడుతున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, మనల్ని హేళన చేస్తున్నా, యేసు రాజుకే జై, దావీదు సుతునకు హోసానా మాత్రమే మనం ఇప్పుడు పలకాలి. శ్రమయందు మనం ప్రవేశిస్తేనే మహిమలో ప్రవేశిస్తాం. మన జీవితము పూలపాన్పు కాదండి, ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి. రాహో మే కాంటే అగరు హో रुकना नहीं चलते जाना ईशु तेरे साथ है ఏ తో విశ్వాస కర్ణ. మన జీవితం అంతే కదా. ఎప్పుడు పున్నమే ఉంటుందా? అమావాస్య ఉంటుంది, పున్నం ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, పూలు ఆరు కాంటే అంటారు. ముళ్ళుంటాయి, పూలు కూడా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో అన్నీ ఉంటాయి. శ్రమలుంటాయి, తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి. కొంతమంది మంచి రోజులు వస్తాయిలే అని అంటారు కదా. కాబట్టి జీవితం అనేది ఇదే జీవితం, సుఖ దుఃఖాల సంగమం, లేదు దీనికి ఆది అంతం, నీకు నీవే జీవితాంతం, ఇదే జీవితం. ఏ సంగమం? కలిమిలేములు కావడి కుండలు. సుఖదుఖాల సంగమం మన జీవితం. కాబట్టి శ్రమలు వస్తే మనం బాధపడద్దు. శ్రమయందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేవా, గమనించలేవా, ఇమ్మానుయేలుండునని. ఒక పక్క జై జై ద్వానాలు, మరొక పక్క సిలువ వేయుడు, సిలువ రెండు ఉంటాయి. ఒక పక్క ట్రయంఫ్ ఉంటుంది, మరొక పక్క ట్రాజెడీ కూడా, విపత్తు కూడా ఉంటుంది. మన జీవితం కూడా ఇలాంటిది, సుఖ దుఃఖాల సంగమం. కాబట్టి వచ్చిన శ్రమలు యేసుక్రీస్తుకి అర్పిస్తూ వాటిని భరించే ఓపికను దయచేయమంటూ శ్రమల్లో పాల్గొంటూ మనం కూడా పరలోకం వెళ్ళి ఆయన మహిమలో పాల్గొంటూ ఆ పరలోకంలో కూడా ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వారితో మనం కూడా కలిసి మా ఖర్జూరపు మట్టలు మరొకసారి పట్టుకొని అక్కడ ఏం చేద్దాము? హోసానా నా ప్రాణమా హోసానా నా స్నేహమా అని అక్కడ కూడా మనం స్తుతిద్దాము. మళ్ళీ యేసుక్రీస్తుతో దేవదూతలతో మళ్ళీ కలిసి వచ్చి యెరూషలేము దగ్గర 1000 ఏళ్ల పరిపాలన కూడా పాల్గొందాము. ఆ తర్వాత చివరికి ఇంకా పరలోకానికి వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో మనము రాజు యొక్క సన్నిధిలో ఎప్పుడు కలిసి ఆయనతో పాటే ఉందాము. ప్రైజ్ ద లార్డ్. ఇది శ్రమల్లో పాల్గొంటేనే, కష్టాల్లో పాల్గొంటేనే మనము మహిమలో పాల్గొంటాము. మీరు కావాలంటే నోటీసు బోర్డులో చూడండి. ఇప్పుడు అందరు లేచి విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును ఏకసుతుడును మన యొక్క నాదుడైన పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటలు పడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవము విశ్వసించున్నాను. ఆమేన్. జీవము గల మా ప్రియ పరలోక తండ్రి, యెరూషలేములో మీ కుమారుణ్ణి మీరు పట్టాభిషేకం చేశారు, దైవరాజ్య స్థాపనను స్థాపించారు. ఆ తర్వాత ఆయన పరలోకములో మీ కుడి పార్శ్వమున ఉన్నప్పుడు ప్రధాన యాజకుడుగా రాజాది రాజుగా అభిషేకము పొందినప్పుడు ప్రతి జనములోని ప్రజలు తెల్లని వస్త్రాలు ధరించి మట్టలు చేతబూని ఆయనను మరలా స్తుతించారు. ఆయన 2వ రాకల్లో వాళ్ళందరితో కలిసి యెరూషలేము అదే ఒలీవల కొండకు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దుష్టత్రయాన్ని, దుష్ట మృగాన్ని, సాతానును, ఆది సర్పాన్ని బంధించినప్పుడు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేయబోతున్నాడు. అందులో మేము పాలిభాగస్థులమయ్యేలా చేయమని మన ప్రత్యుత్తరము హోసానా నా
స్నేహమా నా ప్రాణమా హోసానా, నా స్నేహమా